మాది గుంటూరు జిల్లా అమ్మ. గోంగూర గురించి ప్రత్యేకత ఉంది. గుంటూరు అంటే గోంగూర. దాని వివరణ, దాని ప్రాసెస్ మొత్తం చెబుతానమ్మా. ముందు గోంగూర కోసి కడిగి ఆరబెడతాం. నెక్స్ట్ దాన్ని వేయించుతాం పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. అది వేయించినాక దాన్ని ఉప్పు చల్లుతాం. వేసేటప్పుడు దాని ప్రాసెస్, దానికి ఎంత పట్టాలో ఉప్పు అంత పెట్టి చల్లుతాం. ఉప్పు చల్లి పక్కన పెట్టి మరుసటి రోజు దాన్ని రోట్లో వేసి తొక్కుతాం రోకలతో. అంతగాని గ్రైండర్ వేస్తే దాని టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. రోట్లో తొక్కినాక చింతపండు ఉడకబెట్టి దాంట్లో కొలత ప్రకారం ఎండుమిరగాయలు వేయించి ఈ చింతపండు అది గ్రైండర్ వేస్తాం. వేసినాక మళ్ళీ గోంగూర దానికి సంపాళంగా వేసుకొని రోట్లో వేసి తొక్కుతాం. దాన్ని తొక్కినాక గ్రైండర్ వేస్తాం. దాంట్లో మెంతిపిండి, ధనియాలు ఇవన్నీ వేసేసి ప్రాసెస్ గ్రైండర్ నలిగినాక తిరగమాత పక్కన పెట్టుకుంటాం. దానికి కొంచెం లైట్గా ఎంగవది వేసి వేడివేడి తిరగమాత దాంట్లో వేసినప్పుడు గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది. చెన్నులపాయ వేయించుతాం. తిరగమాత చెన్నులపాయ అంతా ప్రాసెస్గా అప్పటికప్పుడే తయారు, అంతేగాని నిలవలు పెట్టాం. దీని ప్రకారం ప్రాసెస్ చేసి ఇప్పుడు మా వాళ్ళకి వేడివేడి ముద్ద పెడతా చూద్దురు. కానీ పెద్దులపాయ ముక్కలు వేసి వేడివేడి అన్నంలో బీపీటీ బియ్యంలో 2 ముద్దలు, అసలు ముందు ముద్ద స్వర్గం చూపిస్తుందమ్మా. చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి. మీరు తినాలనుకుంటే మా వెబ్సైట్లో బుక్ చేసుకోండి. నమస్తే అమ్మ.